ఈజిప్ట్లోని గిజా పిరమిడ్ గురించి తెలియని వారుండరు. 4,500 సంవత్సరాల క్రితం వీటిని విశాలమైన ఎడారిలో నిర్మించారు. గొప్ప నాగరికత శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా గిజా పిరమిడ్ నిలిచింది. కైరోకు నైరుతి దిశగా ఎడారిలో ఇది ఉంటుంది. అయితే గిజాతో పాటు దానికి సమీపంలో నిర్మించిన మరో 2 పిరమిడ్లు ముందు ఉన్నట్లుగా లేవు. కాలక్రమంలో వచ్చే పరిమాణ క్రమంలో ఇవి శిథిలం అవుతున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో వాతావరణ ప్రభావం వల్ల వీటికి గణనీయ నష్టం జరిగింది. అంతేకాదు రక్షణ సరిగ్గా లేక పిరమిడ్ల లోపల ఉంచిన సంపదను దొంగలు దోచుకుపోయారు. పిరమిడ్ నిర్మాణం బయటి పొర కూడా క్రమంగా దెబ్బతింటుంది. ఇప్పుడు గిజాకు చెందిన మెన్కౌరే పిరమిడ్ పై పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఈజిప్ట్లోని యాంటిక్విటీస్ డిపార్ట్మెంట్ ఈ పిరమిడ్లను పునరుద్ధరించాలని అనుకుంటుంది. వాటికి మరమ్మతులు చేసి మెరుగులు దిద్దాలని భావిస్తుంది. ఈ ప్లాన్ను శతాబ్దపు అతిపెద్ద ప్రాజెక్టుగా సదరు విభాగం చెబుతుంది. అయితే అలా మెరుగులు దిద్దితే పిరమిడ్ కొత్తగా కనిపించవచ్చు, కానీ వీటిని చూసేందుకు పర్యాటకులు రాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ప్రపంచానికి ఈజిప్ట్ ఇచ్చిన బహుమతిగా పిరమిడ్ల నిర్మాణం నిలుస్తుందని వారు అంటున్నారు. కానీ చాలా మంది ఈ పునరుద్ధరణ ప్రాజెక్ట్ పురావస్తు శాఖ పరిరక్షణ నియమాలు నిబంధనలను అనుగుణంగా లేదని చెబుతున్నారు. గిజా పిరమిడ్ రిపేర్లు ప్లాన్ మీద ఈజిప్ట్తో పాటు బయట దేశాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. బహుశా ఈజిప్ట్ పిరమిడ్ నిర్వాహకులు ఈ అంశం మీద 1-2 సార్లు ఆలోచించాల్సి ఉండేదని జనం అంటున్నారు. మిస్టరీ నిర్మాణాలుగా చెప్పుకునే ఈజిప్ట్ పిరమిడ్లు అప్పటి పాలకులు సమాధులని యంత్రపాలజిస్టులు చెప్తున్నారు. రాజుల కోసం నిర్మించే రాయల్ పిరమిడ్లు ఒక ప్రత్యేకమైన డిజైన్తో ఉంటాయి. వీటి నిర్మాణంలో 3 అంశాలు కనిపిస్తుంటాయి. అవేంటో ఈరోజు ఇన్డెప్త్లో వివరంగా చూద్దాం. మొదటిది పిరమిడ్కు సంబంధించిన ఎత్తు. ఇది ఆకాశాన్ని అంటినట్టుగా ఉంటుంది. ఏదో అర్థం వచ్చేలా ఆకాశం వంక చూపిస్తున్నట్లుగా పాయింటెడ్గా ఉంటుంది. రాయల్ పిరమిడ్ లోపల ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది. అందులో రాజుకు సంబంధించిన సమాధి ఉంటుంది. కొన్ని నమ్మకాల ప్రకారం ఇది ఆ రాజుకు సంబంధించిన మరణానంతరం పడక గదిగా వ్యవహరిస్తారు. రాజు సమాధికి సంబంధించిన మరో అంశం ఏంటంటే, మరణించిన ఆ వ్యక్తి తన మరణానంతరం కూడా ఈ ప్రపంచంతో పాటు ఇతర ప్రపంచాల వారితో సంప్రదింపులు జరుపుతుంటారని నమ్ముతారు. అందుకే అక్కడ ఒక మందిరం లేదా ప్రార్థనా స్థలం కూడా ఉంటుంది. పిరమిడ్ చూసేందుకు వచ్చే ప్రజలు ఇక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు. మరణించిన వారికి అర్పణలు చేయవచ్చు. అక్కడి నుంచే మృతుల ఆత్మ ఈ ప్రపంచంలోకి వస్తుందని కూడా జనం నమ్ముతారు. పిరమిడ్ల నిర్మాణ సమయంగా చెబుతున్న క్రీస్తు పూర్వం 2600 నుంచి 1550 మధ్య కాలంలో ఏర్పడిన పిరమిడ్లను ఈ 2 కోణాల్లో చూశారు. అప్పటి వారికి అవి సమాధులు మాత్రమే కాదు, ప్రార్థనా స్థలాలుగా కూడా ఉపయోగపడ్డాయి. రాయల్ పిరమిడ్ల కోసం పిరమిడ్ ఆకారాలను ఎందుకు ఎంచుకున్నారనే అంశం గురించి నిర్దిష్టంగా చెప్పడం కష్టం. కానీ పిరమిడ్ ఆకారం ఎంచుకోవడానికి ఈజిప్ట్లో రా అని పిలిచే సూర్యదేవుడికి సంబంధం ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈజిప్ట్ పురాణాల్లో సూర్యదేవుణ్ణి దేవుళ్ళందరికీ తండ్రిగా పరిగణిస్తారు. పిరమిడ్ ఆకారం ఆకాశం నుంచి భూమి మీద పడే సూర్యకిరణాల వ్యాప్తిని ప్రతిబింబిస్తుందనేది మరో నమ్మకంగా ఉంటుంది. గిజాలోని 3 పిరమిడ్లలో మెన్కౌరే పిరమిడ్ అత్యంత చిన్నదిగా ఉంటుంది. దాని ఎత్తు కేవలం 60 మీటర్లు మాత్రమే. అయితే దాని అడుగు భాగం నేల మీద అన్ని దిశల్లో 100 మీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. మెన్కౌరే పిరమిడ్ చిన్నదైనప్పటికీ ఇతర పిరమిడ్ల కంటే దాని నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఆ పిరమిడ్ కింద భాగంలోని గోడలు గ్రానైట్తో కప్పి ఉంటాయి. ఇక్కడ అన్ని పిరమిడ్లు బయట వైపు గోడలు ఇప్పుడు దాదాపు మెట్లలా తయారయ్యాయి. కానీ ఒకప్పుడు ఈ గోడల మీద నున్నటి రాళ్ల పొర ఉండేది. ఇందుకోసం పాలిష్ చేసిన సున్నపు రాయిని వాడారు. మెన్కౌరే పిరమిడ్ దాదాపు సగభాగం గ్రానైట్ రాళ్లతోనే ఉంటుంది. ఈ ఎరుపు రంగు గ్రానైట్ ఒక్కో దిమ్మ బరువు దాదాపు 200 కిలోలకు పైగా ఉంటుంది. 500 మైళ్ళ దూరంలో ఉన్న అస్వాన్ నుంచి నైలు నది మీదుగా తెప్పల ద్వారా ఈ గ్రానైట్ను తెచ్చుకొచ్చారు. అప్పట్లో పనిచేసే కార్మికులు బలిష్టంగా ఉండేవారు. దాంతో ఎంతటి పన్నైనా అవలీలగా చేసేవారు. మెన్కౌరే పిరమిడ్ బయట గోడల మీద నున్నటి రాళ్ల పూత ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది. పిరమిడ్లోని ఒక గోడ మీద పెద్ద రంధ్రం ఉంది. ఈజిప్ట్కు చెందిన ఒక మధ్యయుగపు రాజు దీన్ని కూల్చేయడానికి ప్రయత్నించారని చెప్తారు. ఇప్పుడు ఈ పిరమిడ్లో గ్రానైట్ పొర కేవలం 15 నుంచి 29% మాత్రమే చెక్కు చెదరకుండా ఉంది. పిరమిడ్ చుట్టూ ఉన్న ఇసుకలో విరుగుపడిన గ్రానైట్ బ్లాక్స్ విసిరేసినట్టుగా కనిపిస్తుంటాయి. సున్నపురాయి పొర కూడా ఇప్పటికే దానిపై నుంచి తీసేశారు. బహుశా మధ్యయుగపు వారు ఆ రాళ్లను తొలగించి మసీదుల్లో ఉపయోగించారేమో అన్న అనుమానాలున్నాయి. మెన్కౌరే పిరమిడ్ పునరుద్ధరణ ప్రణాళిక పనులు జరుగుతున్నాయి. ఈజిప్ట్ యాంటిక్విటీస్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో ఈ పనులు జరుగుతున్నాయి. కార్మికుల హడావిడి కనిపిస్తుంది. అయితే గతంలో ఎన్నడూ ఇంత పెద్ద ఎత్తున అక్కడ పనులు జరగలేదు. ఈ పనులను వీడియో తీయించింది సదరు డిపార్ట్మెంట్. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. పిరమిడ్ను ఎలా మరమ్మతు చేయాలనుకుంటున్నారో ఆ వీడియోలో చూపించారు. అక్కడ కార్మికులతో అధికారులు అరబిక్లో మాట్లాడుతుండడం కనిపిస్తుంది.
పిరమిడ్ చుట్టూ పడి ఉన్న శిథిలాలను కార్మికులు తొలగిస్తున్నట్లుగా కనిపించింది. మీడియాకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోను తీశారు. ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలు, ఈజిప్ట్ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఈజిప్ట్ ప్రభుత్వం తక్షణమే ఈ ఘటనపై నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పిరమిడ్ పునరుద్ధరణ ప్రణాళికను వ్యతిరేకించింది. చరిత్రలో వేలాది ఏళ్లుగా నిలిచిపోయిన పురాతన కట్టడాలను కొత్త టెక్నాలజీలతో మెరుగులు దిద్దుకోవాలనుకోవడం పిచ్చితనమని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రణాళికను అంతా వ్యతిరేకిస్తున్నారు. మెన్కౌరె పిరమిడ్ను గ్రానైట్తో రీకోట్ చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని అంటున్నారు. గిజాలోని ఇతర పిరమిడ్లలో వాడిన రాళ్లకు భిన్నంగా కొత్తగా పునరుద్ధరించబోయే గ్రానైట్ ఉంటుంది. పిరమిడ్ నిర్మాణంలో వాడుకునేందుకు ఇప్పటికే 7 వరుసలకు సరిపోయేంత గ్రానైట్ స్టాక్ చేశారు. మెన్కౌరె పిరమిడ్ వద్ద పడి ఉన్న గ్రానైట్ రాళ్లు ఖచ్చితంగా అదే పిరమిడ్లోనివా లేక మరెక్కడి నుంచైనా తెచ్చారా అన్నది తెలియదు. మెన్కౌరె చిన్న వయసులోనే చనిపోయాడని, అందుకే ఆయన పిరమిడ్ నిర్మాణం అసంపూర్తిగా ఉందని కొంతమంది ఈజిప్ట్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ కారణంగానే పిరమిడ్ నిర్మాణానికి వాడిన సామాగ్రి అక్కడే పడి ఉందని చెబుతారు. కానీ ఇప్పుడు ఆ గ్రానైట్ దిమ్మలను తిరిగి పిరమిడ్కు అమర్చే ప్రక్రియ పురావస్తు శాస్త్రం ప్రాథమిక సూత్రాలపై చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన వారసత్వాలు పరిరక్షణ కోసం కుదిరిన వెనిస్ ఒప్పందం మార్గదర్శకాలకు ఇది విరుద్ధమన్న విమర్శలు వస్తున్నాయి. దేశంలోని 10% జనాభాకు పర్యాటక రంగం వల్లే ఉపాధి కలుగుతుంది. ఇప్పటికే ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఈజిప్ట్కు పర్యాటకం చాలా కీలకం. పైగా ఈజిప్ట్ పర్యాటక రంగంలో పిరమిడ్లే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రతి ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఈజిప్ట్కు వస్తుంటారు. అయితే ఇప్పుడు పిరమిడ్లకు మరమ్మతులు చేయడం వల్ల ఆకర్షణ కోల్పోతే రేపటి కాలంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పిరమిడ్లు వేల ఏళ్లుగా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈజిప్ట్ పర్యాటక రంగానికి ఇది చాలా ముఖ్యం. కానీ వాటి పరిరక్షణకు తప్పుడు పద్ధతులను ఉపయోగిస్తే వాటికి హాని కలుగుతుంది. రెండో విషయం ఏంటంటే పిరమిడ్లను నిర్మించినప్పుడు వాటి అసలు రూపం ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాటిని అలాగే వదిలేయడం ఉత్తమం అంటున్నారు విశ్లేషకులు.